హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. సో ఈరోజు అయితే ఏంది వెనక అంత చీకటిగా ఉందనుకుంటున్నారా? ఇది నైట్ అయితే అస్సలు కాదు. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5:20 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చూపిద్దామని చెప్పి మీకైతే ఇంత మార్నింగ్ లేసేసి రెడీ అయ్యి బీచ్కి అయితే వెళ్తా ఉన్నాం. మొత్తం ముగ్గురం వెళ్తున్నాం. 3 బైక్స్, N160, RS 200, ఇంకోటి పల్సర్ ఒకటి ఉంది. మా వాడు గోప్రో మౌంట్ మర్చిపోయారని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం 3 బైక్స్లో అయితే వెళ్తున్నాము కాటేపల్లి బీచ్కి, సన్ రైజ్ వ్యూకి. ఓకే, గోప్రో వీడియో అయితే మాట్లాడదాం. ఇప్పుడు టైం అయితే 5:25 అయిపోయింది. 5:26 కరెక్ట్గా మనం 25 మినిట్స్లో అయితే కాటేపల్లి బీచ్ దగ్గర ఉండాలి. అదే మన టార్గెట్. సో అసలు మార్నింగ్ మేము ప్లాన్ ఏం చేసామంటే 5 కల్లా స్టార్ట్ అయిపోదామని అయితే ప్లాన్ చేసాము. తెలిసిందే కదా, ఇంతమంది వెళ్తున్నారంటే ఎవరో ఒకరి విషయంలో అయినా కూడా ల్యాగ్ అయిపోద్ది మ్యాటరు. మనం ఒక్కలేమే అంటే మనం లేస్తాం, రెడీ అయిపోతాం, వెళ్ళిపోతాం, అది వేరే మ్యాటరు. ఇంతమంది ఫ్రెండ్స్ కలిసి పోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. సో దానివల్ల అయితే లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా సన్ రైజ్ కోసం మేము అయితే బీచ్కి వెళ్ళేది. నాకైతే సన్ రైజ్ వెళ్ళిపోతుందేమో, వచ్చేస్తుందేమో అని అయితే అనిపిస్తూ ఉంది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోద్దేమో అని. మ్యాక్సిమం ఎక్కువ వ్లాగ్ షూట్ చేయను వెళ్ళేదారిలో, ఎందుకంటే వ్లాగ్ చేసుకుంటే వెళ్ళామంటే సన్ రైజ్ టైం కూడా అయిపోవచ్చు. ఓకే గాయ్స్, ఇక్కడైతే వ్లాగ్ తీయడానికి ఏం లేదు. నేనైతే కెమెరా ఆఫ్ చేయాలనుకుంటున్నా. మనం బీచ్ దగ్గరలోకి వెళ్ళాక ఒక 2-3 కిలోమీటర్స్ ముందర అయితే మీకు కెమెరా ఆన్ చేసి అయితే వ్లాగ్ చూపిస్తాను. 2000 years later. పురుగులు పడతా ఉన్నాయి అబ్బా. హెల్మెట్ మొత్తం చాలా రక్తపాతాలు అయితే జరిగాయి నా హెల్మెట్కి. వచ్చేదారిలో చాలా మర్డర్లు అయితే చేసుకుంటూ వచ్చాను నేను. ఏ చింటూ బ్రో, వద్దు వద్దు. చూసారు కదా చింటూ బ్రో ఎట్ వచ్చేసాడు అర్థమా? అట్లాగా మనకు ఎదురొస్తూ ఉంటాయి అన్నీ, మనమే స్కిప్ చేసుకొని పోవాలా. ఓ షాట్. ఇంకా ఈ రోడ్ ఎంటర్ అయిందంటే అది చెప్పేసింది, సిగ్నల్ ఇచ్చేసింది, అది రెడ్ సిగ్నల్. ఇంకా చాలా చిన్నగా పోవని. అదిగోండి మన జెన్కో. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ ఈ టైంలో జెన్కో వ్యూ డైరెక్ట్గా మాత్రం ఆసాం గాస్, వేరే లెవెల్ అంతే. ఒకసారి మీకు నైట్ టైం చూపిస్తా జెన్కో వ్యూ ఎలా ఉంటుందో. స్కై చూసారా ఒకసారి? అంటే ఆ కలర్కి అర్థం ఏంటంటే సన్ రైజ్కి టైం అవుతుంది అని అర్థం. పైన చూసారా ఆరెంజ్ కలర్ వస్తుందా లైట్గా? కెమెరాలో కనిపిస్తుందో లేదైతే నాకు తెలీదు. నార్మల్గా వ్యూ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ ఉంది పైన స్కై. అంటే క్లౌడ్స్ వెనకాల నుంచి సన్ రైజ్ వ్యూ మనకు కనిపిస్తుంది, సన్ రైజ్ ఎఫెక్ట్. సో మనం త్వరగా వెళ్ళాలి బీచ్కి. అక్కడికి వెళ్ళి మళ్ళీ టైం ల్యాప్స్ అయితే ఆన్ చేయాలి కదా. అబ్బా 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 అబ్బా, గంటలో ఇదిగోండి గాయ్స్, ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. పర్వాలేదబ్బా, మనం స్టార్ట్ అవ్వడం లేట్ అయినా కూడా డెస్టినేషన్ రీచింగ్ పాయింట్ అయితే త్వరగా రీచ్ అయిపోయాం. ఎర్లీగానే మనం అనుకున్న టైంకే వచ్చేసాం. మనం అనుకున్న టైం కన్నా బిఫోర్ 10 మినిట్సే ఉన్నాం. బట్ రోడ్ ఎటు ఉంటే భలే ఉంటుంది. అడ్వెంచర్. ఐ లవ్ ద అడ్వెంచర్ ట్రాక్. హాయ్ బ్రో. ఓ చిన్నగా వెళ్ళాలబ్బా. బండి అయితే ఇరుక్కోకూడదు. బండి ఇరుక్కుంటే అయ్యా 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 అయ్యా. ఏందబ్బా ఇక్కడ ఎట్టుందే? అసలు బండి రిటర్న్ వస్తుందా రాదా? ఇదే ఊపులో వచ్చినా చాలు మనకి తీసుకొచ్చేయచ్చు, కానీ పంచర్ అవ్వకుండా ఉంటే చాలు. పంచర్ అవ్వదులే ఏమో, ఆల్రెడీ వెనకాల చాలా స్కిడ్ అయిపోతా ఉంది, పంచర్ అయిపోయినట్టుగా ఉంది. అదిగోండి గాయ్స్, బీచ్కి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇదేందా ఇదే దారి లేనట్లా ఉంది. ఇదేందా ఇదే దారి ఉందా లేదా? దారి అయితే ఉంది. చూడండి గాయ్స్,
మనమైతే ఇంకా తీసుకొద్దాం బండి లోపలికి. అరే ఫస్ట్ గేర్లో రండి, ఫస్ట్ గేర్లో రండి, ఫస్ట్ గేర్లో రండి, ఫస్ట్ గేర్లో రండి. వెనక్కి వచ్చేసా, ఇసుక పడుతుంది ఇప్పుడు నీకు, ఇసుక పడుతుంది రా నీకు, వెనక్కి పో. హూ హూ హూ. పెద్ద అడ్వెంచర్ వస్తామే అయితే. అయ్యో 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 దిగిపోతా ఉంది ఇక్కడ. మొత్తానికైతే బైక్లు వచ్చేసాయి. పెద్ద అడ్వెంచర్ రా స్వామి. మొత్తానికి ఎన్నెన్నో స్టంట్లు చేసుకొని అయితే బీచ్ మీదకి అయితే బైక్ని తెచ్చేసాం. ఈ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండాలంటే ఆ మాత్రం అడ్వెంచరస్గా రావాలి అంతే, అప్పుడే ఫన్. బా బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ గాయ్స్. అసలు ఎర్లీ మార్నింగ్ బీచ్ అంటే అసలు చెప్పబల నెక్స్ట్ లెవెల్ ఏంటి అనుకోండి. ఇంకా ఇదండి, ఇదే మన బ్యాచ్. వా వా గాయస్, అసలు బీచ్ పక్కన ఇట్లా వెళ్తుంటే ఆ ఫీలే వేరు అసలు. చాలామంది అనుకుంటారు ఇక్కడ వెళ్తే వాటర్ కదా లాగేదా అని. ఏం కాదు ఇక్కడ వెళ్తే, ఎందుకంటే ఇక్కడే సేఫ్. అక్కడంటే అక్కడ ఇసుక ఎలా ఉంటుందంటే ఆ సాలిడ్ క్వాంటిటీ వేరది, అక్కడ జారిపోతూ ఉంటుంది, ఎక్కువ స్లైడ్ అయిపోద్ది. ఇక్కడ ఎప్పటికప్పుడు వాటర్లో ఫ్రెష్ అవుతా ఫిల్టర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంత స్లైడ్ అవ్వదు. అందుకే మన డిఫరెన్స్ అర్థమవుతుంది కదా అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి. అసలు నా డ్రీమ్ అబ్బా ఇదే, బైక్లో బీచ్ పైన ఇలా వెళ్ళాలి అనేది నా డ్రీమ్, మెయిన్ మ్యాటర్. ఫస్ట్ టైం అయితే సాధించా మొత్తానికి. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడైతే బైక్ పెట్టేసి చెప్పా కదా ఆ ఇసుక ఈ ఇసుకి చాలా తేడా ఉంటుందని. ఇక్కడికి ఎక్కామో లేదో అప్పుడే స్లైడ్ అయితే అయిపోయింది. ఓ షిట్. ఓకే, ఏడే వదిలేద్దాం, మళ్ళీ చూసుకుందాం బైక్ మందులో. సో గాయ్స్, ఇప్పుడైతే మనం బీచ్ దగ్గర అయితే వచ్చేసాం. ఇదిగోండి మన బ్యాచ్. హాయ్ బోల్ రే, హాయ్. హాయ్. ఇదిగో మన రైడ్ విత్ ఇమ్ము. హాయ్ గైస్. గాయ్స్, సన్ రైజ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం లెస్ ఆన్ చేద్దాం, తర్వాత అయితే బ్లాగ్ చేద్దాం. గాయ్స్, ఇప్పుడే సన్ రైజ్ వ్యూ అయితే చూసేసాము. అస్సలు ఆస్తాం అంతే సన్ రైజ్ వ్యూ మాత్రం. ఇవ్వండి మన వాళ్ళు అప్పుడే సన్ రైజ్ వ్యూ చూసేసి బైక్తో స్టన్స్ చేస్తూ ఉన్నారు. చూపిస్తుంది చూడండి సన్ రైజ్ వ్యూ ఒకసారి ఆఫ్టర్ సన్ రైజ్. గాయ్స్, ఎట్ వచ్చింది ఈరోజు బీచ్ బ్లాగ్. ఓకే గాయ్స్, ఈరోజు అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు దాకైతే ఫుల్ రీల్స్ ఫొటోస్ రచ్చ అయితే చేసాం. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం ఫైనల్గా. ఇంకా టైం కూడా మనకి 7:30 దాకా అయిపోయింది. మనం ఎప్పుడు వచ్చాం? మార్నింగ్ 5:30కి వచ్చాం, ఇప్పుడు 7:30. టోటల్గా 2 hours అయితే పట్టింది మనకి రావడానికి. ఇదే తలకాయ నొప్పి ఇక్కడ. అస్సలు ఇరుక్కుందంటే అస్సలు వచ్చే ప్రసక్తే లే. బ్రో ఓకే, ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో అయితే హెల్ప్ చేశారు, 2 బ్రోస్.
వాళ్ళు కానీ పుష్ చేయకుండా ఉంటే ఆడే మనం 1 గంట సేపు నెట్టుకుంటూ ఉండేవాళ్ళం. సండే కదా, చూడండి ఎంతమంది వచ్చారో. అది కాదు మ్యాటర్. ఈరోజు మనం బీచ్ వ్లాగ్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సండే కదా, అందుకని అలా వచ్చాం బీచ్కి. నార్మల్గా అయితే నేను వచ్చేవాడిని కాదు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పోదాం అన్నారు, మా తమ్ముడు మా ఫ్రెండ్స్ అందరూ. అలసిపోయాం, అందుకే గస వస్తూ ఉంది. దీంట్లో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే బండి దింపాలే ఎక్కించాలి బీచ్లోకి. అదే మెయిన్ ట్విస్ట్ ఇక్కడ. చూసారు కదా, వెళ్ళేటప్పుడేమో ఆ రూట్లో వచ్చాం, అక్కడ చూసాం మొత్తం వేసాక మనకే అయిపోయింది పని. ఇక్కడ ఎక్కించేటప్పుడు చూసి అస్సలు ఫుల్ బ్లాక్. వేరే మన వాళ్ళు అయితే ఇంకా అస్సలు రాలా. ఓకే గాయస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ అయితే బాగా వచ్చిందని అనుకుంటున్నా. మీరు దీనికి తగ్గట్టు సపోర్ట్ చూపిస్తారని. నేనైతే కనీసం ఒక 200 లైక్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గాయస్ ఈ బ్లాగ్కి. ఇంకా మీ సపోర్ట్ బట్టి ఉంటుంది, మీ సపోర్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మన రీచ్. ఎంత కష్టపడి తీస్తున్నాం కదా మీకోసం. ప్లీజ్ గాయస్, చూసిన వాళ్ళందరూ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఓన్లీ 1 సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది అంటే మేము ఇంకా దానికి మించి ఎంటర్టైన్ అయ్యి మీకైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. గాయస్, నేనైతే ఇప్పుడే ఒకటి చూశాను. మన మీటర్లో చూడండి, మీకే అర్థమైపోద్ది ఆ డిఫరెన్సు. మన ABS లైట్ అయితే వెలిగే ఉంది. అది అసలు ఏమైందో కూడా నాకు అర్థం కావట్లా. అంటే సాల్ట్ వాటర్లో ముంచాం కదా ఇందాక థంబ్నెయిల్ కోసం అని చెప్పి పిక్ కోసం వాటర్లో అయితే దింపాము బీచ్లో. అప్పుడైతే ABS ఒకవేళ సాల్ట్ వాటర్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఏమన్నా అయిందో ఏమో అయితే తెలియట్లేదు. ABS అయితే ఫెయిల్ అయిపోయింది. మనకి ఇలా లైట్ వెలుగుతుంది అంటే ABS ఫెయిల్ అయిందని అర్థం. ABS కానీ మనకి రన్నింగ్లో ఉంటే ఇలా లైట్ వెలగదు, లైట్ ఆఫ్ అయిపోద్ది. మన కిల్ స్విచ్ ఆన్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసినామంటే మీరు కావాలంటే డిఫరెన్స్ చూడండి. మనం స్టార్టింగ్ మార్నింగ్ తీసాం కదా ఆ వ్లాగ్ వీడియోలో చూడండి, లైట్ ఆఫ్లో ఉంటుంది, ఇప్పుడైతే ఆన్లో ఉంది. ఇక్కడే ఏందో సంథింగ్ అయింది ABSకి అయితే మాత్రం. ఇంటికి వెళ్ళి ఫస్ట్ బైక్ వాష్ చేసేయాలి. బైక్ వాష్ చేస్తే కానీ మనకు క్లారిటీ రాదు ఏమైందా, ABS జస్ట్ ఏదైనా సెన్సార్కి ఏమన్నా బ్లాక్ అయిందా లేకపోతే ABS ఏమన్నా ప్రాబ్లమ్ అనేసి. అస్సలు ఇప్పుడు దాకా ఈ 2 ఇయర్స్లో బైక్ తీసుకుంటే 2 ఇయర్స్ అయితే అయింది. 2 ఇయర్స్లో ఒక్క రిపేర్ కూడా రాలేదు. ఇదే నేను ఫేస్ చేయడం ఫస్ట్ టైం. అది కాక మన చేతుల్లో చేసుకున్నదేలే. ABS లైట్ అయితే వెలిగేసింది, ABS అయితే ఫెయిల్ అయిపోయింది. నేను కూడా జస్ట్ ఇప్పుడే చూశాను, మీకు చూపిద్దామని చెప్పి క్యామ్ ఆన్ చేశాను ఇప్పుడు వీడియో. ఓకే గైస్, ఎనీహౌ మన వీడియో కోసం అయితే చూస్తున్నారు కదా, ఎంత రిస్క్ చేసి ఎంతైతే చేస్తున్నామో అంతా మీకోసమే, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే. సో ప్లీజ్ మీరు దీనికోసమైనా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తారని అయితే కోరుకుంటా ఉన్నా. మీరు చూసిన తర్వాత ఒక 3 మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన బ్లాగ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం గాయస్. ఓకే గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నా.